హలో అండి. అందరికి నమస్కారం. తమిళనాడులో ఇప్పుడు టీవీకే పార్టీ చుట్టూ ఫుల్ పొలిటికల్ హీట్ నడుస్తుంది. యాక్టర్ విజయ్ సీఎం అయ్యాక అసెంబ్లీలో తన మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. అది 13 మే. ఈ సిట్యుయేషన్‌లో కొన్ని ట్విస్టులు జరుగుతున్నాయి. మొదట ఏంటంటే తమిళనాడులో ఎన్నికల్లో ఏఎంఎంకే పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే కామరాజు. కానీ ఆయన సడెన్‌గా విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వానికి సపోర్ట్‌గా ప్రకటించారు. దీంతో ఏఎంకే పార్టీ చీఫ్ దినకర్ చాలా సీరియస్ అయ్యి పార్టీని అడగకుండా డెసిషన్ తీసుకున్నారన్న ఉద్దేశంతో ఆయన్ని పార్టీ డిసిప్లిన్ కమిటీ చెప్పినట్టుగా డిస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లో పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటంటే తిరుపతి కాన్స్టిట్యున్సీలో టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి కేవలం ఒక ఓటుతోనే గెలిచారాయన. ఈ రిజల్ట్ మీద డీఎంకే క్యాండిడేట్ పెరియకురప్పన్ కోర్టుకు వెళ్లారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో మిస్టేక్స్ జరిగాయని రీకౌంటింగ్ చేయాలని పిటిషన్ వేశారు. ఈ కేసు నిన్న మద్రాస్ హైకోర్టు ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ ఇచ్చింది. కేసు క్లియర్ అయ్యే వరకు శ్రీనివాస్ సేతుపతి ట్రస్ట్ ఓట్లో పార్టిసిపేట్ అవ్వకూడదని ఆర్డర్ చేసింది. ఇది టీవీకేకి చిన్న షాక్ కాదు. ఎందుకంటే 120 ఉన్న స్ట్రెంత్ విజయ్ది ఇప్పుడు సడన్గా 119 పడింది. అంటే 119 సీట్లు అయినాయి. అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు, దాంట్లో మెజారిటీ కావాల్సింది 118 సీట్లు. ప్రస్తుతానికి విజయ్ దగ్గర 118 సీట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అన్నా డీఎంకేలో చాలామంది కూడా విజయ్కి సపోర్ట్ ప్రకటించారు ఈరోజు. దాదాపు ఒక 25 మంది ఉండొచ్చు వాళ్ళు. మొత్తానికి తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు ఫుల్ సస్పెన్స్లో నడుస్తున్నాయి. ఒక ఓటు, ఒక కోర్ట్ ఆర్డర్, ఒక ఎమ్మెల్యే సపోర్ట్, ఇవన్నీ గవర్నమెంట్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే సిచ్యువేషన్లోకి వచ్చేసాయి.